రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలో బైక్ పై వెనుక కూర్చున్న యువతి మృతి చెందగా యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కారు నడుపుతున్న వ్యక్తి ప్రమాదాన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడ్డ వ్యక్తిని హాస్పిటల్ కు తరలించారు. మృతురాలు కొప్పు స్పందన ఘట్కేసర్లో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బి ఫార్మసీ చేస్తున్నట్టు గుర్తించారు. స్నేహితుడితో కలిసి బైక్ పై కోహెడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే పోలీసులు హిట్ అండ్ రన్ కేసు అని కాకుండా సాధారణ యాక్సిడెంట్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కారు నడిపిన వ్యక్తి ఏపీ తెనాలికి చెందిన ప్రదీప్ గా గుర్తించారు పోలీసులు. చైతన్యపురి దగ్గర కారు బ్రేక్ డౌన్ కావడంతో అక్కడే వదిలేసి పరారయ్యాడు నిందితుడు. ఎస్సీకి యాక్సిడెంట్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ మనకు లైవ్ లో అందిస్తారు. అనిల్, గుడ్ మార్నింగ్. యాక్సిడెంట్ ఎలా జరిగింది? పోలీస్ దర్యాప్తు అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ్ సర్వీస్ రోడ్లో యాక్సిడెంట్ అయితే జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్కి సంబంధించి ముందుగా వెళ్తున్న 2 వీలర్ని అతివేగంగా వచ్చి 4 వీలర్ అయితే గుద్దడం జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్ చేసిన తర్వాత 4 వీలర్ తప్పించుకొని అంటే హిట్ అండ్ రన్ చేసి వెళ్ళిపోయిన సిచ్యువేషన్. అయితే దాన్ని ప్రెజెంట్ అయితే చైతన్యపురి పోలీస్ స్టేషన్లో అదుపులోకి తీసుకొని వెహికల్ని అయితే చైతన్యపురి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అయితే వివరాలకు కనుక వెళ్తే ఈ యాక్సిడెంట్కి సంబంధించి కోహెడ్ సర్వీస్ రోడ్లో అయితే యాక్సిడెంట్ జరిగింది. ముందుగా వెళ్తున్న 2 వీలర్ని అయితే ఈ వెహికల్ గుద్దడం జరిగింది. స్కోడా 6669 గా అయితే పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఆ ఇద్దరికి సంబంధించిన యాక్సిడెంట్ బారిన పడిన వాళ్ళలో ఇద్దరు మహిళ ఎవరైతే ఉన్నారో యువతి హాస్పిటల్కి తరలిస్తుండగా చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా తన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించారు. అదేవిధంగా డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన్ని కూడా హయత్ నగర్లోని హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అయితే ఈ మొత్తం యాక్సిడెంట్కి సంబంధించి తను అతివేగంగా గుద్దడం కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా అయితే పోలీసులు నిర్ధారించారు. కానీ పోలీసుల వివరాలకు సంబంధించి యాక్సిడెంట్ చేసిన తర్వాత తిను వెళ్ళిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. పరారైన సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అయితే తిను వెళ్తున్న సమయంలో ఏదైతే నాగోల్ నుంచి చైతన్యపురి మీదుగా వెళ్తున్న టైంలో ఈ వ్యక్తిని ప్రదీప్ తెనాలి వ్యక్తిగా కనిపిస్తుంది. అయితే ఈ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. వ్యక్తిని పట్టుకున్న టైంలో తను కారు వదిలేసి వెళ్ళిపోయారని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ మనకు తెలుస్తున్న వివరాల ప్రకారం ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అయితే యాక్సిడెంట్ గురైన వాళ్ళు ఈ వ్యక్తి వచ్చేసి మొదటిగా సాయి కుమార్ హాస్పిటల్లో ఉన్నారు. అదేవిధంగా చనిపోయిన వ్యక్తి కొప్పు పల్లవిగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి స్పందన కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఈ ప్రదీప్ ఉన్నారో ప్రదీప్ యాక్సిడెంట్ చేసిన తర్వాత తను పరారైన సిచ్యువేషన్లో తను గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఓఆర్ఆర్ ఎక్కాలని చెప్పేసి చూశాడు. కానీ ఓఆర్ఆర్ ఎక్కకుండా కింద అవుటర్ నుంచి సర్వీస్ రోడ్ నుంచి రావడంతో ఇతను హిట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వివరాలు వెళ్తే హిట్ చేసిన తర్వాత తిను పరారైన టైంలో చైతన్యపురి దగ్గర తిని పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత పోలీసులు తన తల్లిదండ్రులు ఇచ్చిన వివరాల ప్రకారం ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేస్తారు. కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన దాంట్లో మాత్రం హిట్ అండ్ రన్ కేసు కాకుండా అంటే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం హిట్ అండ్ రన్ కేసు వివరాలకు కనుక వెళ్తే 106 పార్ట్ 2 అని మెన్షన్ చేయాలి. కానీ వీళ్ళు పార్ట్ 1 మెన్షన్ చేశారు. అంటే పార్ట్ 1 మెన్షన్ చేయడం వల్ల ఇది హిట్ అండ్ రన్ కేసు కాకుండా నార్మల్ యాక్సిడెంట్గా అయితే కేసు నమోదు చేసుకోవడం జరిగింది. కానీ వివరాలకు కనుక వెళ్తే తిను ఎవరైతే ప్రదీప్ ఉన్నారో ప్రదీప్ నిన్న సాయంత్రం సమయంలో 7:30 మనకు తెలుస్తున్న వివరాల ప్రకారం 7:30 సమయంలో తిను చైతన్యపురి మీదుగా వెళ్తున్న టైంలో పోలీసులు చూశారు. పోలీసులు అనుమాన స్థితిలో ఈ కార్ని చూడడంతో అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటన ఉందో సమాచారం అందుకొని వాళ్ళకి అదుపులోకి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ చెప్తున్న వర్షన్ ఒకలాగుంది. అక్కడ అబ్దుల్లాపూర్ మెట్కి సంబంధించిన పోలీసులు చెప్తున్న వర్షన్ ప్రకారం ఇది తను పరారీలో ఉన్నాడు, ప్రదీప్ ప్రస్తుతం మాకు అందుబాటులో లేడు, అదుపులో లేడు, పరారీలో ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించి అంటే ఒక వ్యక్తి హిట్ చేసి యాక్సిడెంట్ చేసి పరారయ్యారు అంటే అది కంపల్సరీగా బిఎన్ఎస్ యాక్ట్ 106 ప్రకారం పార్ట్ 2 కేసు కింద నమోదు చేయాలి. కానీ వీళ్ళు పార్ట్ 1గా నమోదు చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మరి దీంట్లో ఎవరి హస్తం ఉంది, పెద్దలు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా అనేది కోణంలో కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అయితే స్పందనకు సంబంధించి ఆమె బాడీకి సంబంధించి ఉస్మానియా హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తన్ని హాస్పిటల్లో ఉంచారు. అదేవిధంగా ఈ సాయి కుమార్ని కూడా ప్రస్తుతం హయత్ నగర్ హాస్పిటల్లో అయితే ఉంచారు. అయితే ఈ సాయి కుమార్కి సంబంధించి అదేవిధంగా ఈ స్పందనకు సంబంధించి వీళ్ళిద్దరు కూడా అదే కోవిడ్ సర్వీస్ రోడ్డుగా అంటే మెడికల్ హాస్పిటల్లో తిను పనిచేస్తుంది. తిను బి ఫార్మసీగా డ్యూటీ చేస్తూ అదేవిధంగా తిను చదువుకుంటుంది. సో
తిను చదువుకొని తన దగ్గర నుంచి తన ఫ్రెండ్ సాయి కుమార్ డ్రాప్ చేయడం కోసం మెడికల్ హాస్టల్కి అయితే తీసుకురావడం జరిగింది. అంటే గట్కేసర్ దగ్గర ఉన్న హాస్టల్కి వచ్చే సిచ్యువేషన్లో ఈ ఘటన జరిగినట్టుగా కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే తల్లిదండ్రులు ఇచ్చిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఈ కేసుకు సంబంధించి పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఇటు పోలీసులు చెప్తున్న వర్షన్ ఒకలాగుంటే తల్లిదండ్రుల నుంచి మనకు వస్తున్న వర్షన్ ఒకలాగుంది. తిను పరారీలో ఉన్నారని చెప్పేసి ఇటు చైతన్యపురి పోలీసులు అయితే చెప్తున్న పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. కానీ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు మాత్రం పరారీలో ఉన్నారని చెప్తున్నారు. కానీ ఇది దేనికి సంబంధించి ఈ విధంగా చెప్తున్నారు అనేది పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయని చెప్పాలి. జ్యోతి, ఎవరెవరు పోయారు? పోయారు? ఒక్కనే ఉన్నా? అమ్మాయి పేరేం పేరు? అమ్మాయి పేరేం పేరు? ఏ కాలేజ్ మీరు? కాలేజా? అమ్మాయి మీరు?